యూరియా కోసం తల్లడిల్లుతున్న రైతు, గంటల తరబడి క్యూ లైన్లో రైతులు. తెలకపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీసు ముందు అర్ధరాత్రి 12 నుంచి యూరియా కోసం లైన్లో రైతులు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో రైతుల పేర్లు చెప్పుకొని ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. రైతే రాజు, దేశానికి రైతే వెన్నెముక, ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి తప్ప చేయడానికి ఒక ప్రభుత్వం ముందుకు రాదు. ఈ సంవత్సరం అధిక భారీ వర్షాల కారణంగా పత్తి, మొక్కజొన్న పంటలలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. వరి నాటి ఇప్పటికీ నెల గడుస్తున్న ఒక్కసారి కూడా యూరియా వేయకపోవడంతో ఆ పంట కూడా నాశనం అయిపోతుందని రైతులు మీడియా ముందు చెప్పుకొచ్చారు. 12 గంటల నుంచి లైన్లో ఉండి ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లలను వదిలేసి లైన్లో ఉంటున్నామన్నారు. నిలబడ్డ రైతులలో బీపీ, షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు. చాలా రోజుల నుంచి యూరియా కొరత ఏర్పడుతుంది. ప్రభుత్వాలు ఎకరాకు 2 యూరియా బస్తాలు కాకుండా సరిపడనంత యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసమే తప్ప రైతుల కోసం ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉండి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందన్నారు. లైన్లో చాలా ఏళ్ల తర్వాత చెప్పుల లైను కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరగకుంటే కలెక్టర్ ముట్టడికి కూడా వెనకాడమన్నారు. 4 బస్సాలు చాలదు, పెట్టింది చాలా ఇచ్చేది ఇది ఏది సరిపోతలేదు. ఈ జనాలకు ఊరికే కొట్టుకొని అది అవుతున్నది మొత్తం. 3 గంటలకు 4 గంటలకు వచ్చి తిండి లేదు, తిప్పలు లేదు, ఏది లేదు. వచ్చి కూర్చొని కావాలి కాసినా కానీ వాళ్ళు ఇచ్చేది లేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాలు ఒక సంవత్సరం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. మాకు వచ్చి చెప్పుల దుకాణం పెట్టుకొని కూర్చొని ఇక ఇంటికాడ పిల్లలు ఇడిచిపెట్టి వచ్చి కవులు కూర్చుని అంతే ఉంది. ఏది చేసినా అంతే ఉంది. కాపురాలు ఏం లాభం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాత్రం ఈ అంత జనాలు మొత్తం మందు దాగి సచ్చేది కానీ ఏం సింగారం లేదు. పోయిన సంవత్సరం ఎక్కడిది మంచిగా వచ్చినప్పుడు ఒక ఇరిగేషన్ ఒకటి ఎవరికి ఒక ఆటోని చెప్తే తెచ్చి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తెచ్చి ఇంటికాడ వేసిపోయేది. పైసలు మావి పోయినా కానీ వాడు తెచ్చేసేది. ఈ సంవత్సరం కాపురాలు చేసిందంట కదా ఏంది లేదు. వేస్ట్ కాపురం చేసిందంట. ఈయన చేసి మొత్తం మాకు వచ్చి ప్రభుత్వం అని వచ్చి మాకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి గతిని ఎక్కి కూర్చొని మొదలగలుపుతున్నాడు ప్రజలను మొత్తం. ఏం లేదు, ఆస్కారమే లేదు. ప్రజలు బతికే పరిస్థితే లేదు. ఈరియ కోసం వచ్చినాం సార్. చిన్న పిల్లలు విడిచిపెట్టి వచ్చి లైన్ కట్టినాం. జనాన్ని దావదెంగినాక ఏం వచ్చేది ఉంది? ఏమైనా వచ్చేది ఉంది? పానం సుస్తులు ఉన్నాయి, బీపీ షుగర్ మనుషులు ఏం నిలబడి ఏం ఇరిగకుండా పోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? ఇదేనా పద్ధతి? ఎన్నిటికి 5ంటికి లేచేస్తే ఇవాళకు ఏంది నిరార దీక్ష చేసినట్టుంది. 4 గంటల నిద్రనే లేదు. తెల్లకుండా ఈడ కూర్చొని ఈడ లేచి ఈడ చేస్తే ఏం లెక్క ఉంటది? ఇవాళ కాకిలుడు వాళ్ళే లేచి మోహన్ పక్కల నుండి లేచేస్తే ఇంకా అయిపోయినా ఇంకా అనుమాతం. ఎంత బాగుంటది ఇట్లా ఉంటే. ఈడ రోడ్లు పట్టుకొని ఉండేది. 4 రోజులు తిరుగుతున్నాం. ఒట్టిపల్లి తాండా. ఏం పేరు? తిరుపతమ్మ. ఏంటి కోసం వచ్చినావు? ఈరియా కోసం. ఇవ్వలేదా? ఇవ్వలేరు. ఏమంటారు? 8ంటికి వస్తా అంటారు. 8ంటికి వస్తాం. ఇంత ముందు ఇచ్చిరా? ఇవ్వలేరు. ఇవ్వలేదా? ఎన్ని ఎకరాలు ఉంది చిలక మీకు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. 2 ఎకరాలు కూడా ఎన్ని బస్తాలు ఇస్తారు? 2 ఇస్తారు. సరిపోతలేదా? సరిపోతలేదు. నెల్లి కుదురా. ఏంటి కోసం వచ్చినావు? ఈరియాకి వచ్చినాం. ఎన్ని రోజులైంది రావటే? ఏది మొన్న ఒకనాడు వచ్చినాం, ఇవాళ వచ్చినాం. అవునా? ఇస్తలేరా యూరియా? మొన్న ఒకనాడు ఇచ్చారు, ఏనే లేదు, బంద్ అయింది. ఇంకా ఎన్ని బస్తాలు ఇచ్చారు? 2 బస్తాలు ఇచ్చారు. 2 బస్తాలు ఇచ్చిన సరిపోయిందా? 2 బస్తాలు? 2 బస్తాలు ఏంటికైతే పెట్టి రైతులకు ఏం చేయాలి? మేము ఎట్లా చేసాం? ఏం చేయాలి? మేము ఇప్పుడు ఎక్కడ వెళ్ళి మేము వేసాం. మన నీళ్ళు లేక, మా వర్షాలు లేక ఇబ్బంది, కరెంట్ లేక మాకంతా ఇబ్బంది అంతా. రోజు సేవిస్తాం. మాకు రోజు 2 ఇస్తాం. మాకు ఎంత పోతుంది? మాకు సరిపోతుంది. మాకు దొరకలేదు. మాకు 4 ఎకరాలు చేసినప్పుడు రోజు 2 ఇస్తే ఎంత కోసానికి వేయాలి? వస్తుందా? అది వారంలో రోజు ఇక్కడనే రావడం అవుతుంది. ఎకరాకి ఒకటి వేద్దామన్నా దొరుకుతలేదు. 1 బస్తా వేద్దామన్నా ఎకరాకి దొరుకుతలేదు. 5 ఎకరాలు నాటేసినాం. ఏమేయాలి? రోజు లైన్లోనే ఉండడం అవుతుంది. ఇంటికాడ పసలు నీళ్ళు లేక అవి ఇబ్బంది పడుతున్నాయి. మేము రోజు ఇక్కడికి వస్తున్నాం. ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్,
2 బస్తాలు మనిషికి. మళ్ళీ పక్కల మనిషి ఉన్నా కానీ లేదంటారు. ఎవరు వస్తే వాళ్ళకే ఇస్తామంటున్నారు. రోజు లైన్లో ఉండడం అవుతుంది. మన ఇక వాళ్ళు మేము నైట్ 3 గంటలకు వచ్చినా వాళ్ళు ఉదయం 9 గంటల తర్వాత 8-10 గంటల తర్వాత తీస్తున్నారు షాపు. మేము నైట్ 2-3 గంటలకు వస్తున్నాం. ఏ ఊరు దాదా? ఉప్పేలే ఏంటి కోసం వచ్చినావు? ఇదే కోసం ఇక్కడ చూడు, అక్కడ చూడు. ఎన్ని గంటలకు వచ్చినావు? ఇప్పుడే జరిగింది, ఇప్పుడే వచ్చింది, ఈ లైన్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అంతే ఉంది సార్. ఇప్పుడు మా మొత్తం ప్రజల మీదే ఉంది బరువు భారం మొత్తం. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉన్నాడు కానీ అప్పుడు కూడా ఈ యూరియా సందులో కొరత ఏం లేదు, పిండి సందులో కొరత ఏం లేదు కదా. రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నాడు, కేంద్రంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ళ కాలం వల్ల. ఇప్పుడు ఆయన ఈడ కేసీఆర్ మారేదావిడే పిండి సంతులు ఊసిపోయినాయి. అంటే దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే, మళ్ళా రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత.